స్కోప్ ఇచ్చారంటే ఇన్ని క్రేజీ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి అసలు జనరల్గా ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ క్రేజీగా ఉంటేనే మనకు అసలు పిచ్చెక్కిపోతుంది. అలాంటిది ఇక్కడ కంపెనీ డన్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో శ్రీధర్ గారు ఎస్ఆర్ కళ్యాణ మండపం డైరెక్టర్. సార్ రాజ్ గారి ఛానల్స్ కోసం కూడా ఒక్కసారి ప్లీజ్. ఎస్, ఆల్సో థ్యాంకింగ్ అవర్ GSK మీడియా PROs, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆదిత్య మ్యూజిక్, K ర్యాంపేజ్ ఆడియోని, చేతన్ భరద్వాజ్ గారి పాటల్ని అన్నింటినీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనం ఎంజాయ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ టుడేస్ ఈవెంట్ ఇస్ ఆన్. సీతా, కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్? దీపావళి శుభాకాంక్షలు. సీతా వేదికపైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో వి హావ్ అనన్య. నియర్ బ్యాక్ సక్సెస్ మీట్ సెలబ్రేషన్లో పార్టిసిపేషన్ చేశాను. మళ్ళీ ఈరోజు K ర్యాంప్ సక్సెస్ సెలబ్రేషన్ రావడం హ్యాపీగా ఉంది. మెయిన్గా యంగ్ టీమ్ అంటే అందరూ టీం వర్క్ అంటున్నారు కదా. ఎస్, మేమందరం కూడా 20 years బ్యాక్ ఒక యంగ్ టీమ్గా పనిచేసినప్పుడు ఉండే ఎనర్జీ అది డబుల్ అవుతుంది. అదే ఈరోజు మీ మేజర్ సక్సెస్ మీ ఓల్డ్ టీమ్ది. సో కంగ్రాట్స్. ఎందుకంటే ఇందాకే ఆలీ గారిని అడుగుతున్నాను, నరేష్ గారితో ఒక 50 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది, ఒక 30 years ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. సో అలాగే ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సాయి కుమార్ గారు కూడా ఆల్మోస్ట్ 50 years. సో యంగ్ జనరేషన్ ఎప్పుడు ఎంత ఇది 50s ఉన్నారు. సో యంగ్ టీం ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి ఒక తపనతో వస్తారు. దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి రాసుకున్న కథకి నానికి మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ రాజేష్ దొరకడము, టీం దొరకడము, ఇవన్నిటికి తోడు కిరణ్ లాంటి అబ్బాయి దొరకడం. సో ఎప్పుడైతే ఆ టీంలో ఎనర్జీ ఉంటుందో ప్రేక్షకుల దగ్గరికి థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ డబుల్ అయ్యి సినిమాని ఇలా సూపర్ హిట్ చేస్తారు. అదే మీ సక్సెస్. ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, వేదిక మీద ఉన్న నటులందరికీ నమస్కారం. హ్యాపీ దివాళీ. దివాళీ రోజున రాజేష్ గారు ఆయన శివ గారు లూడో బాగా ఆడారు. మొత్తానికి లూడో ఆడి సంపాదించుకున్నారు. అండ్ ఇది మంచి హిట్ ఇచ్చారు. అండ్ అలాగే కిరణ్ భవనం సినిమా తర్వాత మళ్ళీ ఇంత పెద్ద హిట్. అండ్ అలాగే ఈ సినిమాలో మా అన్న సాయి, అలాగే ఇంకొక అన్న నరేష్ గారు, వీళ్ళు కూడా దుమ్ము దులిపేశారు. సో ఇందాక రాజుగారు చెప్తున్నారు. ఎస్, ఎందుకంటే దాదాపు వీళ్ళిద్దరూ చైల్డ్ ఆర్టిస్ట్ కాడి నుంచి 50 years పూర్తి చేసుకున్నారు. నన్ను కూడా అడిగారు, లేదన్నా ఇంకొక 2 సంవత్సరాలు పోతే 50 years అవుతుంది. ఎందుకంటే గొప్ప గొప్పలతో నటించారు. గొప్ప యాక్టర్ల ముందు వాళ్ళు ఆ రోజుల్లోనే సాయి కుమార్ అయితే ఎస్వి రంగారావు గారు ముందు కూర్చొని ఉండగా ఒక ఏకనయ అభిపాత్ర చేస్తున్నాడు తను. అండ్ అంతేకాకుండా ఈ సినిమాలో ఆయన నిర్మాతలకి, డైరెక్టర్కి, నాని ఫస్ట్ సినిమానే హిట్ కొట్టడం. ఎందుకంటే ఇది చాలా ఎనర్జీ వస్తుంది మనిషికి. సో ఇది డెఫినెట్గా ఈ బ్యానర్లో మళ్ళీ నాని పెద్ద డైరెక్టర్ అవుతారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారం. ఈ K ర్యాంప్ అనే సినిమాని ఎంత పెద్ద హిట్ చేసినందుకు దాన్ని సహకరించిన మీడియా కానీ ప్రేక్షకులు కానీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే ఈ సినిమా నేను చూసినప్పుడు నాకు అనిపించింది అంటే ఎంత మంచి ఒక సెన్సిటివ్ పాయింట్, అంటే ప్రేమించడం అంటే బలహీనతలను కూడా ప్రేమించగలగటం అనే సెన్సిటివ్ పాయింట్ని ఎక్కడ ప్రీచింగ్ లేకుండా ఎంగేజింగ్గా, ఎంటర్టైనింగ్గా చెప్పిన డైరెక్టర్ నిజంగా గ్రేట్. చాలా చాలా బాగా చెప్పావు. ఎక్కడ ఒక సెకండ్ కూడా సినిమా బోర్ కొట్టలేదు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా ఎంతో ప్రాణంతో, ఇష్టంతో డైరెక్టర్కి ఒక సపోర్ట్గా నిలిచి ఇంత మంచి క్వాలిటీ రావడానికి, ఇంత తక్కువ టైంలో ఇంత క్వాలిటీ సినిమా తీయడానికి సహకరించారు. అందరికీ సందర్భంగా కంగ్రాట్స్ చెప్తున్నాను. అట్లాగే యాక్టర్స్ అందరూ కూడా బాగా చాలా చాలా మంచి ఆర్టిస్టులు అందరూ ఫెంటాస్టిక్గా చేశారు. అది వెన్నెల కిషోర్ కానీ, లేకపోతే నరేష్ గారు కానీ, మిగతా యాక్టర్స్ అందరూ కూడా కొంతమంది పేరు నేను మర్చిపోయినా కానీ సమయం. సో అందరికీ నిజంగా చాలా ఫెంటాస్టిక్గా చేశారు. అంటే అంత కాంప్లెక్స్ క్యారెక్టర్ని తీసుకున్న కొత్త అమ్మాయిని నిజంగా అంత బాగా పర్ఫామ్ చేయించినందుకు కూడా డైరెక్టర్ని అగైన్ మనం అప్రిషియేట్ చేయాలి. అంత బాగా చేయించాడు అబ్బాయి. సో అట్లా కెమెరామెన్ సతీష్ కానీ ఫెంటాస్టిక్, తన వర్క్ చాలా బాగుంది. అట్లాగే అందరూ బాగా ఎక్సెల్ అయ్యారు. మీద
ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రొడ్యూసర్ అంటే కథని నమ్మి సినిమా చేయాలి అనే కోరిక చాలామందికి, వాళ్ళ కథను చెప్పాలి అనే డైరెక్టర్స్కి ఉంటుంది. కానీ ఒక నిర్మాతకు కూడా ఒక మంచి కథ చెప్పాలనే తాపత్రయం రాజేష్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. అందుకే రాజేష్ని సక్సెస్ ఇవ్వగలుగుతున్నాడు. కంగ్రాట్స్ రాజేష్. అట్లాగే శివ గారు కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. అట్లాగే కిరణ్ గురించి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎంత ఎనర్జెటిక్గా చేశాడంటే తను నిజంగా. రవి నాకు అభిజ్ఞ ఫిలిమ్స్ వెంకీ దుబాయ్ సినిమా చేసినప్పుడు రవి ఎలా ఉండేవాడు అలా అనిపించాడు. సో తనకి చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ కామెడీ, తను ఎమోషన్ కూడా ఫెంటాస్టిక్గా చేస్తాడు. తన ఫిల్మ్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో ఒక షాట్ ఉంటుంది, నేను మనకు కూడా చెప్పాను. సార్ ఫెంటాస్టిక్గా అంత పెద్ద షాట్ని అంత హోల్డ్ చేసి అంత మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. అట్లాగే ఈ సినిమాలో కూడా అంత బాగా అదే పర్టికులర్గా ఫుల్ ఎనర్జెటిక్గా చేయడంతో పాటు ఎమోషన్ కూడా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఈరోజు ఇంత సినిమా ఎంత పెద్ద హిట్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికీ సందర్భంగా మరొకసారి కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. లఘు ప్రసంగాలు అవసరం. భోజనాల వేళ నిండు భోజనం కే ర్యాంప్ నిజంగా అండి ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఫిల్మ్ మేకింగ్ అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ అవర్ టీమ్. అంతవరకు నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఒక సినిమా తీసి జనాల్లో వదలడం అంటే సింపుల్గా నాకు గాలిపటాలు ఎగరేయడం ఇష్టం, గాలిపటం ఎగరేసినట్టే. కానీ దాని దారం మాంజా అంటాం మెడ్రాస్లో. ఇది గ్యారంటీగా తెంపుతూనే ఉంటుంది, గాలిపటాలని వస్తుంది. అలాంటి సినిమా ఇదండి కే ర్యాంప్. మూలస్తంభం మూలం నాని కథ చెప్పాడు, హక్ చేసుకున్నా. టైటిల్ ఏంటమ్మా అన్నాను, కే ర్యాంప్ అన్నాడు. కే ర్యాంప్ అంటే ఏంటంటే నాకు విడమర్చి చెప్పాడు. ఇది గన్ షాట్ హిట్ అన్నా, బ్లాక్ బస్టర్ అన్న. ఆ రోజే ఈజ్ మేడ్ ఇట్. లాంగ్ వే టు గో. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ సెకండ్ బ్లాక్ బస్టర్ నాని. లవ్ యూ సో మచ్. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. ఆక్సిజన్ అవసరం, ఆక్సిజన్. వాట్ ఎ పర్ఫార్మెన్స్. నిజంగా అండి థియేటర్లో నేను నవ్వుతున్నాను, ఏడుస్తున్నాను ఒక ఆడియన్స్గా చూశానండి. ఆ రోజు నేను యాక్టర్గా చూడలేదు, ఓ ప్రొడ్యూసర్గా చూడలేదు, ఒక ఇండస్ట్రీ మనిషి చూడలేదు. ద పర్ఫార్మెన్స్ ఈజ్ గివెన్ అండి. యు ఆర్ గోయింగ్ పాన్ ఇండియా డార్లింగ్. లవ్ యూ బ్రదర్. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఇదే నోట్తో చెప్తున్నా. బ్లాక్ బస్టర్ అని ఫస్ట్ చెప్పాను కదా. యుక్తి ఫస్ట్ థియేటర్లో లేచి యూ అరైవ్డ్ అని చెప్పా. దట్స్ ద ఫస్ట్ వర్డ్ ఐ సెడ్. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ అరైవ్డ్. మధ్యాహ్నం. P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు. సో ఆ 4వ సింహాలకి సెల్యూట్ చేస్తూ పాదాభివందనం చేస్తూ ఈరోజు కే ర్యాంప్ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకి, మీడియా మిత్రులకి, మీ అందరికీ అభివందనం. నిజంగా చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ చేశాం కానీ ప్రతి సినిమా భయంగానే ఉంటుంది. నాకు గుర్తుండి చేతన్ భరద్వాజ్ తను రీ రికార్డింగ్ చేస్తూ ఉంటే నేను ఫస్ట్ మెసేజ్ పెట్టాను. దానికి కారణం ఏంటంటే నేను కిరణ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం చేసిన తర్వాత మళ్ళీ కాంబినేషన్ సినిమా. ఈ నాని, సతీష్, కృష్ణార్జున్ లాగా వాళ్ళ మైండ్లో కిరణ్కి వీళ్ళ ముగ్గురు నిజంగానే ఒక అండర్స్టాండింగ్తో వాళ్ళకి ఏం కావాలో చేసేవారు, మా చేత చేయించుకునేవారు. బట్ స్టిల్ వెరీ కూల్, చాలా సైలెంట్ కిల్లర్స్ ముగ్గురు. సో ఈ ప్రాసెస్లో ఈ సినిమాలో క్యారెక్టర్ తక్కువ కానీ వెయిటేజ్ ఎక్కువ. ఈవెన్ ఆ ఎండ్ సీను క్లైమాక్స్లో నువ్వు కారులో నుంచి మాట్లాడుతున్నప్పుడు కూడా నేను నానిని అడిగాను, నాని కిరణ్ చేశాడా అని. ఎందుకంటే నీ చూద్దామని నా ఫీల్, నీ చూసి నాది చేద్దామని. కానీ నువ్వు చేయలేదన్నారు. ఇంకా సార్ నువ్వు తప్పకుండా ఇలాగే చేస్తావు, ఎంతైనా అబ్బాయి కదా అనుకుని ఏదో చేసాం. అది ఈరోజు భగవంతుడి దేవుళ్ళ కనెక్ట్ అయింది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం
అసలు ఆ క్యారెక్టర్ నాకు కొత్త. ఆ కొత్త క్యారెక్టర్ చేస్తున్నప్పుడు తను కొన్ని అడుగుతూ ఉంటే ఏమో 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 అని ఫస్ట్ డే మార్నింగ్ షూటింగ్ అప్పుడు భయం ఉండింది, కానీ ఈవినింగ్కి నేను కూడా ఓకే, ఇంకా కిరణ్ని మా శ్రీధర్ ఇక్కడే ఉన్నాడు, శ్రీధర్ని నమ్మి ఇంకా నేను చేసాను. ఈ సినిమాకి వచ్చేటప్పటికి మొత్తం నా బామ్మర్దికి అప్పచెప్పాను. నా బామ్మర్ది నిజంగానే ఈరోజు సినిమాని సూపర్ హిట్ చేయడానికి తను కూడా, ఎందుకంటే నాకు ఈరోజు పొద్దుటే ఎవరో ఫోన్లో మెసేజ్ పెట్టారు, సార్ నరేష్ గారు మీ గురించి చెప్పడం మొదలెట్టగానే మొత్తం అసలు మొత్తం మారిపోయింది సార్ సినిమా, అసలు మాకే తెలియని ఒక ఎమోషన్ వచ్చింది సార్ అని. సో హ్యాపీ. ఎందుకంటే కిరణ్ నాకు నేను ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను, నేను బెంగళూరులో ఉండి నిన్నే దీపావళి కోసం ఇంటికి రావడం, ఆ రోజు నేను తనతో మెసేజ్లోనూ ఫోన్లో చెప్పాను తప్పకుండా సక్సెస్ మీట్లో కలుస్తాను అని. సో దాన్ని ఈరోజు నిజం చేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. సచ్ ఎ వండర్ఫుల్ టీమ్. Hello everyone. Release Tarvata, we went to a lot of theatres to visit and to watch our film with the audience, and the response was beyond crazy. People were literally, they were interacting with me in a way that we have kept our promise and we are on time. So it was so overwhelming for me because they have connected to my character in such a way that they were so happy to see me in person and they were interacting with me. And the credit definitely goes to my director Nani. The character you have written, it's so layered, it's so beautiful that people are loving it so much. I'm getting so much love, immense love, and I'm so grateful for the audience and my fans, if I say so. And Ravi Garu, you have done a great job in writing all the dialogues. It's amazing. And I want to mention this package of talent here, Shanvi. She has played my younger character. Come here now. She has played Little Mercy and she has so much talent. I was blown away when I saw her on screen because I was not there on set when she must be acting. But she has done such a lovely job, such a small age and so much talent. Thank you for playing her. You were so cute. And Rajesh Garu, thank you so much for believing in me. Thank you so much. And Kiran, I have said that a lot of times, but I'm saying it again. You are such a good co-star to work with. You have supported me so much and given that space to me that I can literally do whatever. I can put my own ideas. You are so passionate and long way to go, obviously. And I would love to work with you again. I would love to work with everyone again. And Shiva Garu, thank you so much. You have been a great support. Naresh Garu, thank you for being such a vibe on set, and thank you so much. Sita, Ananya, you guys have been so lovely, such a support. I had so much fun with you guys. Thank you so much. And all the media, thank you so much for supporting me and writing such good things about me. Thank you so much, and thank you every one of you, Dilraj sir, Eskin sir, each one of you for your presence and joining us in our celebration. Thank you so much. Thank you so much, Yukti. పదే ఇప్పుడు మా ఊర్లలోకి వెళ్ళి మేము సినిమాలు చూస్తూ ఉంటాం, పండగ పూట సినిమాలు చూస్తూ ఉంటాం. నేను ఈ సినిమాని ఎందుకు పండగ సినిమాని నేను మెన్షన్ చేశానంటే అన్న, మాకు తెలుసు చేసినప్పుడే అరే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తున్నాం ఈ సినిమా, మేమేదో అద్భుతం చేశాము, చాలా పెద్ద గొప్ప కథ తీసాము, దీంట్లో ఇన్ని లాజిక్లు ఉంటాయని నేను ఏ రోజు చెప్పలేదు. ఈ విషయం నాకు ఇది వస్తుందని తెలిసే నేను రేపు రిలీజ్ అనగానే ముందు రోజు కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి, అన్న పండగ పూట మన పండగ సినిమా మిమ్మల్ని నవ్వించడానికి తీసిన సినిమా, థియేటర్లో అందరూ కడుపుబ్బా నవ్వుకుంటారు, నన్ను నమ్మండి, ఈ మొహం చూసి నమ్మి థియేటర్కి వెళ్ళండి, మీరు నవ్వుకుంటారు అని నేను పదే ఎందుకు చెప్పాను అంటే ఇది నవ్వించడానికి తీసిన సినిమా మాత్రమే. ఎన్నైనా నేను ఎవరిని అసలు ఏం లేదండి, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఒపీనియన్. నేను అందరు ఒపీనియన్స్ని చాలా 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 ఈక్వల్గా రెస్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు టికెట్ పెట్టి డబ్బులు కొనుక్కుని ఉంటారు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు, అదేం తప్పులేదు. సో మార్నింగ్ లేసేలోపు ఓకే మొత్తం కొంచెం డిజాస్టర్స్ సిచ్యువేషన్ ఉంది. సేమ్ మళ్ళీ నాకు 2021 ఆగస్ట్ 6 ఎస్ఆర్ కళ్యాణ మండపంకి ఏది జరిగిందో అదే జరిగింది. థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాను, నేను చూస్తున్నాను
నా ఇన్స్టింక్ట్ నాకు ఒకటి చెప్తుంది, అరే నేను నమ్మాను కదా, నేను నమ్మింది ఇంతవరకు మిస్ కొట్టలేదు, ఏం జరుగుతుంది అని డిస్కనెక్టెడ్ ఉన్నాను. 1-2 సార్లు చెక్ చేసుకున్నాను. మా ప్రొడ్యూసర్ గారు వచ్చారు, ఏంటి సార్ సిచ్యువేషన్ ఏంటి సార్ అంటే, నేను ఒకటే అన్నాను సార్, నేను నమ్ముతున్నాను సార్, ట్రస్ట్ మీ, నేను నమ్ముతున్నాను సార్, నాకేదో లేకపోతే నేను ఇంత గట్టిగా నమ్మను సార్ అన్నాను. సార్ కూడా ఒకటే మాట అన్నారు, సార్ మీరు ఏం చెప్తే అది సార్, లేదు సార్ నేను నమ్ముతున్నాను, మన ఇద్దరం ఎంతవరకైనా వెళ్దాం సార్, ఎలా అయినా సరే చేద్దాం సార్ అన్నారు రాజేష్ గారు. ఇద్దరం పరిగెత్తాం, వీలైనంతగా చెప్పాం, లేదండి చూడండి మీరు వచ్చి చూడండి నచ్చుతుందని. ఆనెస్ట్గా చెప్తున్నానండి, నాకు ముందు ఏ సినిమాకి జరిగిందో రేపు జరగబోతుందో నాకు తెలియదు, కానీ కేరామ్ సినిమాకి జరిగింది మాత్రం లిటరలీ సంథింగ్ రియల్లీ బిగ్ అండ్ అంటే మ్యాట్ని నుంచి అసలు ఎక్కడ చూడు హౌస్ఫుల్స్ పడి ఇంత పెద్ద హిట్ చేస్తారని, నాకు హిట్ అవుతుందని తెలుసండి, ఇంత పెద్ద హిట్ చేస్తారని నేను అనుకోలేదండి. తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున అమ్మ అక్క అందరికీ ప్రతి ఒక్కరికి నా పేరున చెప్తున్నాను, చేతులు జోడించి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ ఇది మామూలు సక్సెస్ కాదండి, నా కెరియర్లో ఇంకా చాలా పెద్ద హిట్లు రావచ్చు, వచ్చుండొచ్చు ఏమైనా, కానీ ఇది మళ్ళీ నమ్మకాన్ని మళ్ళీ ఇంకొకసారి నిలబెట్టిందండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా వినయంగా చెప్తున్నానండి, మాట వేరేలా తీసుకోవద్దండి. అందరం ఇక్కడికి ఎదగడానికి వచ్చిన వాళ్ళమే, ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉండొచ్చు, ఇంకొక బ్యాక్గ్రౌండ్ వచ్చి ఉండొచ్చు. నాకున్న తెలివి కొద్దీ, నా వయసుకున్న జ్ఞానం కొద్దీ నాకు అర్థమైంది ఏంటంటే అండి, ఇక్కడున్న లైట్ మ్యాన్ కానీ, ఇక్కడున్న టాప్ ప్రొడ్యూసర్ కానీ మనందరం సమానమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, వీలైనంత అందరినీ ఈక్వల్గా గౌరవించుకుందాం. చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. చిన్నోని చెప్తున్నాను, మేబీ నేనైనా తప్పుగా మాట్లాడి ఎవరైనా హర్ట్ అయితే క్షమించండి. మనందరం ఒకటే అండి, అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చుకుందాం, అందరం ఈక్వల్గా నవ్వుకుందాం. మనందరం ఎప్పుడైతే బాగుంటామో హానెస్ట్గా ఇండస్ట్రీ చాలా బాగుంటుందండి.